హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఇప్పుడు కొన్ని మార్పులు అయితే రావడం అనేది జరిగింది. సో ఈ మార్పు అనేది చాలా చాలా మంచిది. ఎలాగైతే మనం చెప్తాం కదా మరక మంచిది అని చెప్పేసి, అదేవిధంగా ఈ మార్పు అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే ప్రీవియస్గా ఆర్ఆర్బి గ్రూప్ డి ఏదైతే ఉందో దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఏం చేశాడంటే 10th ప్లస్ ఐటీఐ అనేది ఉండేది. అవునా, మనం అఫీషియల్ నోటీస్ అనేది చూసాం. ఆ అఫీషియల్ నోటీస్ ప్రకారంగా 10th ప్లస్ ఐటీఐ లేదా 10th ప్లస్ కమర్షియల్ అప్రెంటిస్ ఏదో ఒక సపరేట్ ఒక డిపార్ట్మెంట్ సపరేట్ సబ్జెక్ట్ అనేది ఉంది, అది చదివితేనే మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి ఏంటంటే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ క్వాలిఫికేషన్ అనేది చేంజ్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే 10th క్వాలిఫై అయ్యారో, అంటే ఎవరైతే 10th క్లియర్ చేశారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే అని చెప్పేసి ఇక్కడ చూడండి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ఓపెన్ మార్కెట్ లెవెల్ ఇన్ లెవెల్ 1 పే మెట్రిక్స్ 7 పే కమిషన్. దీని తర్వాత ఇక్కడ చూస్తే మీరు కింద ఇక్కడ చూడండి 10th పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వివాలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ ఎన్ఏసి గ్రాంటెడ్ బై ఎన్సీవీటీ. అంటే ఈ మూడిట్లో ఏదున్నా కూడా మీరు గ్రూప్ డికి ఎలిజిబుల్. ఇది మంచి విషయం. ఎందుకంటే ఎవరైతే 10th అనేది క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా గ్రూప్ డికి ఎలిజిబుల్ అవుతారు. ఇంతకుముందు లాగా నాట్ ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఓకేనా. సో ఇది ఒక మంచి అప్డేట్, ఒక మంచి విషయం. సో గ్రూప్ డి నోటీస్ అనేది తొందరలో రాబోతుంది. సో మీరు మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి వరకు స్టార్ట్ చేయకుండా ఉంటే వెంటనే స్టార్ట్ చేయండి. ఒక మంచి ఆపర్చునిటీ. ఈసారి గ్రూప్ డిలో మనకేంటంటే 32,000 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. లెటస్ హోప్ దట్ ఈ నోటీస్ అనేది వచ్చే లోపల ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పేసి మనం కోరుకుందాం. ఓకేనా. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఇటువంటి అప్డేట్స్ అనేది మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే మా ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది తప్పకుండా చేయండి. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.